సారాంశం. రైట్, మళ్ళీ వస్తాను శాంతిప్రసాద్ గారు మీ దగ్గరికి. మనతోటి బత్తుల రాము గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్. రాము గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా హిందువులే కాదు, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం ఇది. మన తిరుమల అనేది భారతదేశంలో అందరికీ కూడా పవిత్రమైనటువంటి ఒక ప్రదేశం. ఇది కేవలం హిందువులకే కాదు, ఇటు మన ముస్లింలకు కూడా చాలా పవిత్రంగా భావించి దర్శనానికి వెళ్ళేటటువంటి ప్రదేశం. ఇలా అనేక మతాలతో కాకుండా ఈ మన దేశం యొక్క ఒక ఆధ్యాత్మిక మనోభావాలన్నిటికీ కూడా ముడిపడి ఉన్నటువంటి అంశమే. ఇలాంటి ఒక అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరం. బ్రహ్మనాయుడు గారు, నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నది ఏంటంటే, ఇందాక మన మిత్రులు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కొంచెం చాలా పరుషమైనటువంటి పదజాలం వాడారు మాట్లాడేది. అది మిత్రుడు వెంకటరెడ్డి గారికి వినమ్రంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు చాలా తెలివిగా చక్కగా మాట్లాడతారు, మీ మాటలు వినసొంపుగా ఉంటాయి, బాగుంటాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే, మనం ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ, మనకి ముఖ్యమంత్రి అంటే మన ప్రతినిధి, మన రాష్ట్రానికి నేత. దాన్ని ఆయన ఆ టైపు చండాలపు అనేది కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి పదం. అంటే వారు ఓడిపోయి ఉన్నారు, ప్రతిపక్ష హోదా కాస్త నిరాశ నిస్పృహ. శాంతిప్రసాద్ గారు, మీకు అనవసరమైన సబ్జెక్ట్, నేను ఆయనతో మాట్లాడుతున్నా. మాట్లాడండి. ఇప్పుడు నేను చండాలం అంటే తప్పు వచ్చింది కదా, సైకో అన్నాళ్ళు ఏం చెప్తారు చెప్పండి సార్. సైకో అంటే ఏ పదం? సైకో అంటే కాదు. సమయం తక్కువ ఉంది, ఈ యుద్ధ డిస్కషన్ సరే సరే. సైకో అని చెప్పి వెంకటరెడ్డి గారు మీరు ఫ్రస్ట్రేషన్ దయచేసి సైకో వాడు వీడు అన్ని తప్పే సార్. అందరూ గౌరవించుకోవాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని వాళ్ళు గౌరవించాలి, ముఖ్యమంత్రిని మీరు గౌరవించాలి. వెంకటరెడ్డి గారు దయచేసి అప్పుడు చెవుల్లో ఏం పెట్టుకున్నారు? సార్ 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 ప్లీజ్ ప్లీజ్ సార్ ఆగండి దయచేసి. దయచేసి వెంకటరెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, 10 మంది చూస్తున్నారు. ఆగండి దయచేసి, నిద్ర ఆగండి. 10 మంది చూస్తున్నారు, విఘ్నత కోల్పోయి మాట్లాడుకోవద్దు ఒకరికొకరు. 10 మంది చూస్తున్నారు, దయచేసి. రాము గారు మీరే మాట్లాడండి దయచేసి. రాము గారు మీరు కంటిన్యూ చేయండి. సమయంలో మీరు పాటించాలి. మీరే కాదు కదా, అవతల వ్యక్తికి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి గురించి మీరు అంత పరుషమైన మాట మాట్లాడినప్పుడు నేను ఓపిక పెట్టాను, మీరు ఎందుకు ఓపిక పెట్టట్లేకపోతున్నారు? డిబేట్ లో ఉన్నప్పుడు ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అవతల వ్యక్తికి కూడా. అవును రాము గారు, మన సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం. ఇంకా ఇవన్నీ వద్దులని డిస్కషన్. అయితే ఇక్కడ చంద్రబాబు గారి దగ్గర నుంచే ఎంక్వైరీ చేయాలంటారు వారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఇంకో మాట ఏం మాట్లాడారంటే, చాలా చోట్ల తిరుమల వెళ్లే దారిలో చాలా పరీక్షలు జరుగుతాయి, చాలా ఏజెన్సీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవమైనప్పటికీ కూడా ఎప్పుడైతే దాన్ని కంట్రోల్ చేసేటటువంటి నాయకత్వం ఫెయిల్యూర్ లో ఉందో, సరైన దుర్భాగ్యం లేని పరిస్థితిలో ఉందో, అప్పుడు అవన్నీ కూడా పనిచేయడం మానేస్తాయి సార్. వాటన్ని గాడిలో పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఇందాక ఏం చేశారు, ఇంతకాలం అయింది, ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మిత్రుడు అడుగుతా ఉన్నారు. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను ఆయన్ని. మాకు అంతర్వేదిలో రథాన్ని చాలా అన్యాయంగా దుర్మార్గంగా కాల్చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అది. ఎవరు కాల్చేశారు అనేది ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి నిర్ణయం కూడా జరగలేదు.
ఏ వ్యక్తిని కూడా దోషిగా తేల్చలేదు. ఇక్కడ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి అంటే కేవలం హిందువులకే కాదు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకే గాని మొత్తం నియోజకవర్గంలో కాదు, జిల్లాలో అందరికీ కూడా చాలా భక్తి ప్రపత్తులతో అందరూ కూడా అటెండ్ అయ్యేటటువంటి ఒక దైవం అన్నమాట. అట్లాంటి ఒక సెంటిమెంట్ కి సంబంధించి ఒక ఇది జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతకాలం ఏం చేస్తుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి దృష్టికి ఈవోను మార్చారు. ఈవోను మార్చిన తర్వాత ఒక్కొక్కటి అక్కడ జరుగుతున్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. బయటకు వచ్చినప్పుడు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా దాని మీద విచారణ చేశారు. విచారణ చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు టేస్ట్ చేసి ఇది బాగోలేదని చెప్పేసి కామెంట్ చేయలేదు దాన్ని. ఇందులో ఫిష్ ఆయిల్ ఉంది, లేకపోతే ఏదో కలవకుండా కలిసాయని చెప్పేసి ఆయన టేస్ట్ చేసి ఆయన ఏమీ చేయలేదు. ఒక అధికారికమైనటువంటి ఒక సంస్థకి అది పంపించిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రమాణ స్వీకారంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ప్రభుత్వం యొక్క బాధ్యతను నెరవేర్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ గారి మీద అన్యాయంగా ఏదో ఆరోపణ చేసేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చేదేమీ లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే హిందువుల యొక్క మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఎన్డీఏ కూటమి నాయకులకు ఉంది. ఒకటి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మిత్రులు మాట్లాడుతూ ఇందాక ఒక మాట మాట్లాడారు. ఏంటంటే ఇదంతా కూడా ఏదో చెంపపెట్టు లాంటి తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు అనేది మాట ఏదో మాట్లాడారు. నేను మన శాంతి గారికి తెలుసు, ఆయన న్యాయవాది కాబట్టి, నేను సీనియర్ అడ్వకేట్ గా ఉన్నాను. కోర్టులు ప్రత్యేకించి ఏ పార్టీకి కొమ్ము కాయవు సార్, అంతే కదా. కోర్టులు కేవలం రాజ్యాంగానికి మాత్రమే లోబడి పనిచేస్తాయి, చట్టాలకు మాత్రమే లోబడి పనిచేస్తాయి. ఆ ఇంటర్ప్రిటేషన్ లో అన్న లోపాలు ఉంటే అపీల్లోకి వెళ్ళిన తర్వాత పైన ఉన్నటువంటి కోర్టులు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాయి. అల్టిమేట్ గా కోర్టు యొక్క ఉద్దేశం ఎట్లా ఉంటదంటే న్యాయాన్ని, అక్కడ ఉన్నటువంటి అంశాలని పూర్తిగా పరిశోధన చేసి విశ్లేషించి ఓ తీర్పు చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక సిట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిశోధన సంస్థ, ఒక టీం, అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో సుప్రీంకోర్టు వీరు వేసినటువంటి పిటిషన్ లో వీరు చెప్పిన అభిప్రాయాలు, ఇటు ప్రభుత్వం చేసినటువంటి అభిప్రాయాలు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇంకా బాగా పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఇంకో సిబిఐ నుంచి ఒక 2 అధికారుల్ని, అలాగే పోలీసు విభాగం నుంచి ఒక 2 అధికారుల్ని, ఒక ఫుడ్ అడల్టరేషన్ సంబంధించినటువంటి ఆ కంట్రోలింగ్ యూనిట్ సంబంధించిన అధికారిని, ముగ్గురిని 3 విభాగాల నుంచి కూడా వేస్తే ఇంకా పారదర్శకంగా జరుగుతుందని ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే ఆర్డర్ అయితే ఇప్పుడు వారు ఏమంటున్నారు, ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి విచారణ మొదలు పెట్టాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కాదు, ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద విచారణ చేసుకో. అది ఎవరు వెంకటరెడ్డి గారు, లేకపోతే బత్తుల రామో, లేకపోతే శాంతిభూషణ్ గారు, లేకపోతే ఇంకొక ఆయన విశ్వకర్ మిత్రులు ఉన్నారు, ఆయన మనం డిసైడ్ ఏం చేస్తారు. అది సిట్టును విచారణ చేస్తారు. ఎవరో దానికి అతీతులు కాదు. చట్టం ముందు అందరూ సమానమే. చట్టాన్ని చేతిలో పెట్టుకుని మన ఇష్టారాజ్యంగా నడుద్దాం, ఇష్టారాజ్యంగా వ్యవహారం చేద్దాం అనే రోజులు వెళ్ళిపోయాయి సార్. దాన్ని ప్రజలు చాలా నిర్ద్వందంగా తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు మనం కోర్టు యొక్క తీర్పు ఏదైతే ఉందో, తీర్పు అంటే దాని తీర్పు అనకూడదు, ఆర్డర్ ఏదైతే ఉందో టెంపరీ ఆర్డర్ ని, దాన్ని వక్రీకరించి దాని నుంచి ఏదో ప్రయోజనం పొందాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది పూర్తిగా అన్యాయమైనటువంటి ప్రయత్నం. తన పని తాను చేసుకుంటూ పోతుంది. చూద్దాం ఈ విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు ఏంటనేది బయటకు వస్తాయిగా.